నాటుకోడి, రాగి సంగటి కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేసేయండి. చాలా చాలా బావుంటుంది. రెసిపీ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ మిక్సర్ జార్‌లోకి అల్లం, వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 6-7 ఇలాచి, కొన్ని లవంగాలు అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని, దాల్చిన చెక్క, ఇంకా హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న నాటుకోడి పీసెస్లోకి పావు స్పూన్ పసుపు, నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీ కారంని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పావు స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇంకా మనం ఏ మసాలా వేయం దీంట్లో. మసాలా అంతా చికెన్కి బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ నాటుకోడితోనే కాకుండా నార్మల్ చికెన్తో కూడా ట్రై చేయొచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఒక 4-5 బిర్యానీ ఆకులు, హాఫ్ స్పూన్ షాజీరా వేసుకొని, 3 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 2 కప్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసి వాటర్ ఎక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగటిలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు రాగి సంగటి రెసిపీ చూసేయండి. ఒక కుక్కర్లోకి 1.5 గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దాని రైస్ని మొత్తం బాగా స్మాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 1.5 కప్ రాగి పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నాటుకోడి కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఇంకా ఏం రెసిపీ కావాలో కూడా కమెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రావ్య అండ్ బియాండ్.